కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ రిఫార్మ్స్ సామాన్య ప్రజలకు రిలీఫ్నిస్తున్నాయి. నిత్యావసర సరుకుల నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్, ఆటోమొబైల్ ఇలా అన్ని రంగాల్లో కామన్ మ్యాన్కి ఎంతో కలిసి వస్తుంది. ఈ నెల 22 నుంచి 5-18% జీఎస్టీ స్లాబ్లను అమలు చేయనుంది కేంద్రం. దీంతో మందకొడిగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో బుకింగ్స్ స్పీడ్ అందుకున్నాయి. టీవీలు, ఏసీలు తీసుకునేవారు ఈ నెల 22 తర్వాతే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. జీఎస్టీ రిఫార్మ్స్ ఈ నెల 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అయితే ఈ జీఎస్టీ రిఫార్మ్స్లో ఇంత ముందుకు 4 స్లాబులుగా ఉంటే ఇప్పుడు 2 స్లాబులనే తీసుకొచ్చింది. అయితే దీనివల్ల కొన్ని ఇండస్ట్రియల్ వరకు మాత్రం గత 1 మంత్ నుంచి కొంచెం డీలానే ఉంది బిజినెస్. అయితే లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి మాత్రం ఇది ఎక్కువ ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఒకటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇంకోటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఇంట్లో అవసరమైన ఇటు రిఫ్రిజిరేటర్, టీవీలు వాటికి కూడా ఈ మధ్యలో బుకింగ్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. దివాళీ, దసరా ఆఫర్లు కూడా ఉండడంతో సేల్ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, ఈ జీఎస్టీ అనేది ఇప్పుడు ఇంత ముందుకు 4 స్లాబులుగా ఉండే. సో ఆటోమొబైల్స్ మీద ముఖ్యంగా కార్ల మీద ఎంత ఉండే ఇంత ముందుకు, ఇప్పుడు ఎంత పర్సెంటేజ్కి వచ్చింది? ఇప్పుడు మనకైతే స్విఫ్ట్ పైన చూసుకున్నట్టయితే దాదాపు 11,65,000 కారు మనకి 10,65,000కి వస్తుంది. అంటే దాదాపు 1,00,000 వరకు మనకి జిఎస్టీ బెనిఫిట్ అన్నది వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మనకి 90,000 అంటే మొత్తం మీకు 1,83,000 వరకు అన్నది బెనిఫిట్ వస్తుంది. అంటే మీకు బేసిక్లో చూసుకున్నట్టయితే మిడిల్ క్లాస్ పీపుల్ ఇప్పుడు మనకి కార్ తీసుకోవాలి అనుకుంటే సెకండ్ హ్యాండ్లో అట్లా తీసుకునేవాళ్ళు. కాకపోతే ఏంటంటే మనకి ఎల్ఎక్స్ఐ వచ్చేసి మనకి 7.26 అంటే డిస్కౌంట్తో కలిపి మనకి 6,60,000కే కార్ వస్తుంది. చాలా మాకు ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి అయితే ఆల్ ఓవర్ మారుతిలో మాకు 1,500+ బుకింగ్స్ వచ్చాయి 3 డేస్లో. యాజ్ వెల్ యాజ్ స్విఫ్ట్ మనకి ఇంకా ఎక్కువ బుకింగ్స్ వచ్చాయన్నమాట. 600+ బుకింగ్స్ వచ్చాయి. మనకి మార్కెట్ అయితే ఇప్పుడు చాలా బాగుంది. మేబీ ఇంకా 22 తర్వాత ఇంకా ఏమైనా పెరుగుతుండొచ్చు. యాజ్ వెల్ యాజ్ మాకేంటంటే ఇప్పుడు దసరా ఆఫర్ కింద మనకి స్క్రాచ్ అండ్ విన్ ఆఫర్ ఉంది. K10 మనకి ప్రయారిటీ గిఫ్ట్ కింద ఇస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ 55 grams గోల్డ్ కాయిన్ అవన్నీ కూడా స్కీమ్స్ అనేవి నడుస్తున్నాయండి. నా పేరు మధుసూదన్ రావు అండి. ఏ కార్ తీసుకుంటారు? K10 VX అడ్వాన్స్డ్ మోడల్ తీసుకున్నాను. సో జీఎస్టీ గురించి వినే ఉంటారు. మీరు కార్ ఎప్పుడు తీసుకున్నారు? జీఎస్టీ ఏమైనా ఎగ్జాక్ట్గా 14th ఆగస్ట్ తీసుకున్నా అండి 2025. 15th ఆగస్ట్ నుంచి 10% రెడ్యూస్ చేశారు. అంటే అప్రాక్సిమేట్గా 60,000 రెడ్యూస్ అయింది. ఇంకా జీఎస్టీ తగ్గింది కదా, దానివల్ల మాకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు టీవీ కానీ, కారు కానీ, సబ్బులు, సరుకులు ఇవన్నీ వల్ల అన్నిటి మీద తగ్గించేందుకు చాలా సంతోషంగా ఉంది. బండి ఉంది సార్, కొత్తది కొనుక్కోవాలనుకుంటున్నాను. తగ్గితే చాలా మంచిదే కదా సార్. అన్న, జీఎస్టీ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ వస్తుంది? మీకు ఏమైనా ఐడియా ఉందా ఇప్పుడు తగ్గించడం వల్ల? ఇప్పుడు బేసికల్లీ ఎవరైనా మెడికల్ హాస్పిటల్కి వెళ్ళారంటే అప్పుడు జీఎస్టీ 10,000 అయిందంటే 3,000 రూపాయలు దాని మీద ఎక్విప్మెంట్ ఛార్జెస్ పడుతున్నాయి. అవి తగ్గిపోయినాయి. లోకల్ గూడ్స్ ఉన్నాయి, అవి తగ్గిపోయినాయి. ఒక డైరీ ఫార్మ్స్ మీద తగ్గించేసిండు. మళ్ళీ ఇంకా రెగ్యులర్ కమ్యూనికేషన్ ఛార్జెస్ మీద తగ్గించేసిండు. ఏవైతే వేస్టేజ్ ఉన్నాయో బెస్ట్ థింగ్ వాట్ హీ హాస్ డన్ ఈజ్ 5%, 18% చేయడం చాలా మంచిది. దీని మధ్యలో స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేకేజ్ వల్ల లోకల్ పర్సన్ శాలరీలో జీఎస్టీ కట్టాలా, లేకపోతే మళ్ళీ వచ్చిన దాంట్లో కట్టాలా, మళ్ళీ గూడ్స్ కొంటుంటే కట్టాలా. ఒకవేళ పెట్రోల్ బండికి ఎట్లా జీఎస్టీ వాడతాం, మళ్ళీ పెట్రోల్కి కట్టాలా. సో ఇవి 518 వల్ల ఏమైపోతుంది అంటే 5% దగ్గర ఏదైతే పెట్టిరో అది చాలా కవర్ అయిపోతాయి. 18 అనేవి ఓన్లీ ప్రీమియం ప్రోడక్ట్స్ మీద పడిపోతాయి. సో అది మనకు అడ్వాంటేజ్. ఎప్పటికన్నా లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో లైక్ లేబర్ బిలో 30,000 సంపాదించడం వాళ్ళు చాలా బెనిఫిట్. సో సేవింగ్ చాలా సేవ్ చేసుకోవచ్చు దాని నుంచి. సో ఇప్పుడు మీరు బైక్ కానీ కారు కానీ చూసుకున్నా, బైక్ అయితే మినిమం 10,000 నుంచి వెళ్ళి 20,000 తగ్గుతుంది. కార్ అయితే 1,00,000 నుంచి 2,00,000 వరకు తగ్గుతుంది. మీరు ఏమన్నా ఈ పండగకి కొనే అవకాశం చూస్తున్నారా? నిజం చెప్పాలంటే ఈ పాయింట్లో నాకు డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంది. రీసెంట్గా నేను కారు కొన్నా, నాకు 60,000 సేవ్ అయిపోతుండే ఈ సెప్టెంబర్ 22 తర్వాత కొనుంటే మాత్రం. చాలామంది ఏ కొత్త వస్తువు కొనాలన్నా, ఎగ్జాంపుల్ ఏసీ కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు, టీవీలు కావచ్చు, లేదంటే కార్లు అయినా సరే ఎక్కువ మంది దివాళీ, దసరాకి కొంటుంటారు ఎందుకంటే ఆఫర్లు ఉంటాయని. కానీ ఈసారి దీనికి బోనస్గా జీఎస్టీ కూడా తగ్గిస్తున్నారు. అయితే దీనిపై ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది జీఎస్టీ తగ్గడం వల్ల ఆ కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్, బేసిక్గా దసరాకి, దివాళీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎలక్ట్రానిక్ దేనికైనా. ఈసారి జీఎస్టీ కూడా తగ్గించారు కదా, సో దీనివల్ల కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, మార్కెట్ ఎలా ఉంది? చూడండి, జిఎస్టీ వచ్చేసి ప్రీమియం ప్రోడక్ట్స్ ఎలాగా అంటే మన టీవీలు ఇంకా ఏసీల పైన 28% ఉంటుంది. సో ఈసారి ఏంటిదంటే ఈ 28%కి 18% చేసింది గవర్నమెంట్. సో మీకు కంపేర్ చేస్తే
బిగ్ డిఫరెన్స్ అనిపించేది చిన్న ప్రోడక్ట్లో. మీరు ఎప్పుడైతే ₹1,00,000 లోపల ప్రోడక్ట్లో కొంటారో అందులో మీకు 3,000 నుంచి 5,000 తేడా కనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా బిగ్ ప్రోడక్ట్ కొంటారో, లైక్ మీరు ప్లాన్ చేస్తున్నారు 65, 75, 85 ఆర్ 100 ఇంచెస్ టీవీ, అలాంటి టీవీలలో మీకు సుమారు 50,000 నుంచి 80,000, ₹1,00,000 దాకా కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఏసీలో వచ్చేసి మనకి ఏసీలో కూడా 45,000 ఉన్న ఏసీ ఇప్పుడు 41,000 వరకు వస్తుందండి. జిఎస్టీ సంబంధించిన బోర్డులు పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది కదా, దీని మీద అంటే ఏ ప్రోడక్ట్కి ఇంతమందికి ఎంత ఉండే ఇప్పుడు జిఎస్టీ ఎంత తగ్గుతుందని చెప్పేసి అలాంటి బోర్డ్స్ ఏమైనా పెట్టబోతున్నారు? సార్, కస్టమర్కి ఆల్రెడీ ఐడియా ఉందండి. బోర్డు పెట్టినా పెట్టకపోయినా నా ఎవ్రీబడి ఈజ్ ఆన్లైన్, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ గూగుల్ సెర్చ్ అండి. సో అందరికీ ఐడియా ఉంది. మీకు మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి టీవీస్, బిగ్ టీవీస్ అండ్ ఎయిర్ కండిషన్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్లస్ ఈసారి ఎవ్రీబడి ఈజ్ ప్లానింగ్ టు చేంజ్ దర్ ఓల్డ్ టీవీస్, ఎందుకంటే ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు. దీంతో ఏంటిదంటే మీరు స్మార్ట్ టీవీస్ ఎవ్రీబడీస్ నా ఓటీటీ కంటెంట్ చూస్తున్నారండి. ఎల్జీ వీళ్ళ లేటెస్ట్ టెక్నాలజీ మినీ ఎల్ఈడి, క్యూఎల్ఈడి అండ్ ఓఎల్ఈడి, ఆర్గన్ఈడి వీటిలో చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఇవి ఇప్పుడు చాలా ప్రైస్ తక్కువైపోతున్నాయి. ఒకప్పుడు ఓఎల్ఈడి అంటే మీకు సుమారు 1,50,000 వస్తుండే, ఇప్పుడు మీకు 1,10,000, 1,00,000 వరకు వచ్చేస్తుందండి ఇక. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే ఇటు టీవీలైనా, రిఫ్రిజిరేటర్లైనా, ఏసీలైనా సరే జిఎస్టీ తగ్గించడం వల్ల మినిమం ₹1,000 నుంచి ₹4,000. పెద్ద టీవీలు అయితే, ఓఎల్ఈడి టీవీలు అయితే దసరాకి ఎవ్రీ టైం సేల్ ఉంటుంది, మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఈసారి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ మణితో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.